నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో ఇది చాలా అంటే చాలా డిమాండింగ్ టాపిక్ అన్నట్టు. అండ్ ఇది రిగార్డింగ్ ద టెంపరరీ వర్క్ వీసా, అంటే 6 months వర్క్ వీసా మీద. సో ఇప్పుడు నాకు తెలిసి చాలామంది టెంపరరీ వర్క్ వీసా మీద చాలామంది అయితే ఖత్తర్కి వచ్చారు. అండ్ దాంతోపాటు ఆజాద్ అంటే ఫ్రీలాన్సర్ వీసా మీద ఒక ఫ్రీలాన్సర్ వీసా అని ఉంటుంది అన్నట్టు, దాని మీద కూడా చాలామంది అయితే ఖత్తర్కి వచ్చారు అన్నట్టు. అండ్ తక్కువ మంది ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసా మీద అయితే వచ్చారు, అంటే కంపెనీ స్పాన్సర్ చేసిన వీసాస్ మీద. 1 year 2 years స్పాన్సర్ ఉంటుంది కదా, దాని మీద కూడా వచ్చారు, ఇండియన్స్ వచ్చారు. అండ్ దాంట్లో హిందూస్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు. సో ఈ రిలీజియన్ తోటి అయితే ఎలాంటి సంబంధం లేదు, చాలామంది అయితే వస్తున్నారు. సో నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఈ టెంపరరీ వర్క్ వీసా మీద గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, టెంపరరీ వర్క్ వీసా ఎందుకు ఖత్తర్ ఇస్తుందంటే, ఇప్పుడు చాలా కంపెనీస్ ఇండియన్స్కి కంప్లీట్గా స్పాన్సర్ చేయడానికి అసలు గవర్నమెంట్ అనేది అలో చేయట్లేదు, చాలా రిజెక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు. సో అందుకోసమే ఖత్తర్లో ఉన్న చాలా కంపెనీస్ అయితే 6 months టెంపరరీ వర్క్ వీసా మన ఇండియన్స్ అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో ఇది ఫ్రాడ్ ఏం కాదు, ఇందులో మోసం ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మీరు ఖత్తర్కి వచ్చాక ఆ ఖత్తర్లో ఉన్న కంపెనీకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే 6 months టెంపరరీ వర్క్ వీసా మీద వచ్చాక మీకు ఖత్తర్ ఐడి వస్తుంది. ఒక్కసారి ఖత్తర్ ఐడి వచ్చాక మిమ్మల్ని రెన్యూ చేయడానికి, అంటే మీకు వీసా అనేది ఎక్స్టెండ్ చేయడానికి, కంప్లీట్గా ఒక ఎంప్లాయ్మెంట్ వీసా మీద కన్వర్ట్ చేయడానికి ఖత్తర్లో ఉన్న కంపెనీస్కి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. సో అందుకోసమే ఖత్తర్లో ఉన్న చాలా కంపెనీస్ ఈ టెంపరరీ వర్క్ వీసా మీద అయితే తీసుకొస్తారు. సో నన్ను అడిగిన వాళ్ళందరికీ ఈ సమాధానం, టెంపరరీ వర్క్ వీసా మీద ఎలాంటి ప్రాబ్లం లేదు, రావచ్చు. బట్ వచ్చే ముందు మీ యొక్క కంపెనీని ఒకసారి అడగండి, 6 months తర్వాత నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే నాకు వీసా అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా, కంప్లీట్గా ఫుల్ ఎంప్లాయ్మెంట్ వీసా కింద కన్వర్ట్ చేస్తారా లేదా, ఒకసారి అడగండి. వాళ్ళ మాటలు మీకు మీరు నమ్మొచ్చు అనుకున్నప్పుడు, అండ్ బెటర్ ఒక ఈమెయిల్ రూపంలో వాళ్ళని అడగండి. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ కాల్స్, సెండ్ దెమ్ అన్ ఈమెయిల్. లైక్ ఈమెయిలే సెండ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడగండి. కైండ్లీ ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, లైక్ ఆఫ్టర్ 6 months ఇఫ్ మై పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, ఆర్ యూ గోనా ఎక్స్టెండ్ మై టెంపరరీ టు ఫుల్ ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసా అని చెప్పేసి అడగండి. అడిగినాక వాళ్ళ రిప్లై మీరు తీసుకోండి. ఈ రిప్లై వచ్చాక సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే ఇక్కడ లేబర్ కోడ్స్ ఉన్నాయి, వెళ్ళి అడగవచ్చు అన్నట్టు. సో అందుకోసం మీకైతే సజెషన్ అయితే ఇస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఈ టెంపరరీ వర్క్ రిలేటెడ్ మీద క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.